ఈరోజు ఎపిసోడ్ చూస్తే మీరు షాక్ అవుతారు. మీనా ఎంత కోప్పడుతుందో ప్రభావతి మీద మీరు చూస్తారు. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే మీనా అడుగుతుంది, ఎక్కడి నుంచి మీకు వచ్చాయి ఈ డబ్బులు అని చెప్పి అడగంగానే అప్పుడు చెప్తుంది మీనా, మా తమ్ముడిని అన్నారు కదా దొంగ, మీ కొడుకు 40,000 కొట్టేశాడు కదా, అప్పుడు మీరేం అనలేదు. వాళ్ళ అక్కని కాబట్టి నన్ను దొంగని చేసేశారు. మీ కొడుకు మాత్రం 40,000 ఎత్తేసాడు, నా నగలు ఎత్తేసాడు, మనోజే చేసుంటాడు ఆ దొంగతనం అని చెప్పి చెప్తుంది. తను మీనా పైన అరుస్తుంది ప్రభావతి. అప్పుడు అంటది మీనా, ఏంది మీకే నా గొంతు వచ్చేది, నాకు రాదా? నా మీద ఇంకా దొంగతనం అలా మోపితే నేను గమ్ముగుండను, నా నిజస్వరూపం చూస్తారు అలా అని చెప్పి ఇంకా తిట్టేస్తుంది. ఇంకా మీ మాటలు ఆపండి అని చెప్పంగానే ప్రభావతి షాక్లో ఇంకా ఏం మాట్లాడదు. 2 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి అప్పుడే బాలు కూడా ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పమ్మా ప్రభావతమ్మ అంటాడు. అడిగిన తర్వాత ఇంకా గమ్ముగా ఉంటుంది. అప్పుడు చెప్తారు, ఈ 2 లక్షలు మేము రూపాయి కూడబెట్టి 4.5 లక్షలు లాయర్కి ఇస్తే ఆ 2 లక్షలు లాయర్ దగ్గర నుంచి తీసుకుంది, లంచం తీసుకుంది అని చెప్పంగానే ఇంకా ప్రభావతి నోరు మూసుకొని ఉంటుంది. దాని తర్వాత ఇంకా శృతి, నేను అనుకుంటూనే ఉన్నాను ఆమె ఎలా వదిలేసింది, అలా అంత జాలిగుండే కాదు కదా, నాకు ముందు నుంచే అనుమానంగా ఉంది. డబ్బుల కోసం ఇలా చేసిందా, నేను అనుకున్నట్టే అయింది, తను మంచిగా ఎలా మారిపోయిందబ్బా అనుకునే ఉన్నా నేను అని చెప్పి ఛీ అని చెప్పుకుని గమ్ముగైపోతుంది. అప్పుడు బాలు వాళ్ళ నాన్న కూడా ఇలా లంచం తీసుకున్నావా అలా చెప్తాడు. అప్పుడు బాలు, నేను నీ కేసు వేస్తాను, ఇలా 2 లక్షలు తీసుకుంది లంచంగా కేసు వాపస్ తీసుకోవడానికి అని చెప్పి నేను వేస్తాను అని చెప్తాడు. అప్పుడు మనోజ్, 5 లక్షలు కాదురా, 4.5 కదా అంటే 50,000 మళ్ళీ ఇవ్వాలి కదరా లాయర్కి, నీకెందుకురా, నీకు వేస్తానుండు జైల్లో అని చెప్పంగానే రోహిణి, నువ్వు నోరు మూసుకొని ఉండు మనోజ్, ఎందుకు మధ్యలో మాట్లాడుతావు అంటారు. అండ్ దాని తర్వాత 5 లక్షలు ఇవ్వాలి అని ప్రభావతికి మావయ్య గారు చెప్తారు, వాళ్ళ ఆయన చెప్తారు. ఇంకా సరే అని లోపల రోహిణి మనోజ్ నెక్స్ట్ ఇలా తీసుకుందాం అలా మాట్లాడుకుంటుంటే ప్రభావతి వస్తుంది. విన్నారు కదా మీ మావయ్య గారు ఏం చెప్పారు, నాకు 5 లక్షలు కావాలి, నువ్వు తప్ప నాకెవరు సహాయం చేయగలరు మనోజ్ అంటే, నా దగ్గర లేవమ్మా, ఉంటే నీకంటే ఎక్కువ, కావాలంటే 100-200 సహాయం చేస్తాను అంటారు. నేను దాచిపెట్టుకుంది మొత్తం నీకే కదరా ఎప్పుడు ఇచ్చేది, ఏంది అలా అంటావు అంటే, నిజంగా నా దగ్గర ఉంటే ఇచ్చేవాడినమ్మా అంటే ఇంకా రోహిణిని అడుగుతుంది, మీ మావయ్యని అడగమ్మా అని చెప్తుంది. అయితే లేరు మావయ్య ఫోన్ ఎత్తడం లేదు అంటే, పర్లేదు మేము మలేషియాకి వెళ్దాము, అక్కడ వెళ్ళి మీ మావయ్య దగ్గర తెచ్చుకుందాం అంటుంది. రోహిణి ఇంకా భయంగా ఉంటుంది. ఇంకా నార్మల్గా మీనా బాలుని చూస్తూ, నేను ముందు అపార్థపడ్డాను, ఇంత మంచి ఆయన దొరికాడు నాకు అని చెప్పి మనసులో అనుకుంటుంటే అప్పుడే బాలు లేచి ఒళ్ళో పడుకోబెట్టుకొని మాట్లాడుకుంటూ ఇంకా నిద్రపోతారు. ఇంకా పక్క రోజు రోహిణి విద్యతో కలిసి ఎలా చేయాలి, ఆ 2 లక్షలు కేసు పెట్టేలాగుంది అత్తయ్య, దానికి ముందే నేను 2 లక్షలు సర్దుబాటు చేయాలి అంటే విద్య చెప్తుంది, ఎవరి గోతులో వాళ్ళే పడ్డారు, నువ్వే కదా మొదలు పెట్టింది, మంచిదైందా అలా చెప్తుంది, నువ్వు గమ్ముగుండు, ఈ 2 లక్షలు తాలిబొట్టు తాకట్టు పెట్టి తెస్తాను అని చెప్పి తాలిబొట్టు తాకట్టు పెట్టి తెచ్చి ఇంకా డబ్బులు తెస్తుంది. దాని బదులు డూప్లికేట్ తాలిబొట్టు కొనుక్కుంటుంది. తీసుకొని వెళ్ళి ఆ కేసు వేయకూడదు అనుకొని అది తీసుకుని కామాక్షి దగ్గరికి వెళ్తుంది 2 లక్షలు ఇవ్వడానికి. కానీ తను ఇచ్చినట్టు చెప్పొద్దు అని చెప్పుకొని ప్లాన్ వేసుకొని వెళ్తుంది. ఇంకా కూర్చోబెట్టి మాట్లాడుతుంది, మా అత్తయ్యని చూస్తే బాధగా ఉంది, ఇలా మావయ్య గారు 5 లక్షలు ఇవ్వమన్నారు బాలుకి, ఇంకా ఏం చేస్తుంది అత్తయ్య పాపం, నా వంతుగా నేను ఒక 2 లక్షలు సహాయం చేయాలనుకుంటున్నాను, కానీ అత్తయ్యకి తెలియకూడదు, ఎందుకు ఏముంది ఇంకా మంచిగా చూసుకుంటుంది కదా తెలిస్తే అంటే, లేదు ముందుటికే చాలా కష్టాల్లో ఉన్నారు వాళ్ళు, మళ్ళీ నేను ఇచ్చాను అంటే బాధపడుతుంది, 2 లక్షలు ఎక్కడ పోయాయని కూడా ఆలోచిస్తూ ఉంటుంది. పోలీసులు అటు ఇటు తిరిగి ఎందుకు, నాకు ఇష్టం లేదు, వాళ్ళిద్దరు కలిసి ఉండాలి మంచిగా మావయ్య అత్తయ్య, నేను ఇచ్చానని చెప్పకండి అని చెప్పి ఇంకా కామాక్షి అత్తయ్యకి ఇస్తుంది. కామాక్షి ఆ డబ్బులు తీసుకొని, ఎంత మంచి దానివి రోహిణి నువ్వు, నీ మీద నాకు ఇంకా గౌరవం పెరిగింది, నాకు ఇంకో జన్మంటూ ఉంటే నీలాంటి కోడలు దొరకాలి అని చెప్పుకొని ఇంకా చెప్తుంది. ఇంకా రోహిణి, ఇప్పుడే రాకండి, ఒక అరగంట తర్వాత ఇంటికి వచ్చి ఆ డబ్బులు ఇచ్చేయండి, ఎక్కడో మర్చిపోయానని చెప్పి అంటుంది. అప్పుడే రోహిణి ఇంటికి వచ్చిన తర్వాత డబ్బుల గురించి మాట్లాడుకుంటూ ఉంటే, ఎవరు దొంగతనం చేసుంటారు అని చెప్పంగానే
అప్పుడే కామాక్షి వచ్చేస్తుంది. అత్త నువ్వు నీ గురించి చెప్పుకుంటూనే ఉన్నాం దొంగ అని నువ్వు వచ్చేసావని బాలు చెప్తాడు. అయిపోతుంది ఆ రోజు ఎపిసోడ్.